అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా ఒక నిమిషం నిబంధన వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అనేక మంది విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇలా పరీక్షను కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి నిమిష నిబంధన వల్ల చేరుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష నేపథ్యంలో ఒక నిమిషం నిబంధన తీసుకురావడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇలా ట్రాఫిక్ సమస్య వల్ల కానీ లేక ఇతర రవాణా సౌకర్యం సరైన సమయంలో అందుబాటు లేకపోవడం మూలంగా పరీక్ష కేంద్రాలకు సరైన సమయంలో చేరుకోకపోవడం మూలంగా ఒక నిమిషం నిబంధన తీసుకోవడం వల్ల సరిగా సెంటర్కి చేరుకోకపోవడం మూలంగా విద్యార్థులు ఇలా విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంపై ఇంటర్ బోర్డు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ ఒక్క నిమిషం నిబంధనలు సడలించి విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్ బోర్డుకు ఈ ఒక నిమిషం నిబంధన అనేటువంటి సరికాదు. ఒక నిమిషం నిబంధన అనేటువంటి పోటీ పరీక్షలకు ఉంటుంది, కానీ ఈ బోర్డు వార్షిక పరీక్షలకు ఒక నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు సంవత్సరం అంతా చదివింది కేవలం ఒక నిమిషంలో సమయాన్ని చేరుకోవాలనేటువంటి టెన్షన్ లో చదివింది కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఒక నిమిషం నిబంధన మీద ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దీన్ని సడలించి విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా వారి భవిష్యత్తును దూరదృష్టిలో పెట్టుకుని ఒక నిమిషం నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.